కొని మేము ఈ సాయిప్రియ నగర్లో ప్లాట్లు కొనటం జరిగింది. ఈ ప్లాట్లకు మేము ఎల్ఆర్ఎస్ తీసుకున్నాము, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాము, గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాము. ఒక్కొక్క ప్లాటు పలుమార్లు రిజిస్ట్రేషన్ అయింది. 25 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ యొక్క ప్లాట్ల మీద మేయర్ జక్కా వెంకటరెడ్డి, మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్ గారి కన్నుబడ్డది. మా ప్లాట్లు గవర్నమెంట్ భూమి అనే నెపంతో కంచె వేయటం జరిగింది. వీళ్ళు ఈ దురాక్రమానికి వడిగట్టారు. కాబట్టి మేము ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. మేము ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మా ప్లాట్లను వదులుకునేది లేదు. కేసీఆర్, జక్కా మేయర్ వెంకటరెడ్డి కబద్దార్, మీ మీద మేము ఎలాంటి చర్యలైనా తీసుకుంటాం. ఈ పోరాటం ఎంతవరకైనా సాగిస్తాం. మా ప్లాట్లు మాకు కావాలి. ఈరోజు తెలిసిందా మీకు ఇది గవర్నమెంట్ భూమి అని? ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే పీర్జాదిగూడ మున్సిపాలిటీలో ఇది ఒక్కటే ఉన్నదా? మొత్తం గవర్నమెంట్ భూములకు మరి కంచె ఎందుకు వేయలేదు? మా ప్లాట్ల మీదనే మీ కన్ను ఎందుకు పడ్డది? మా ప్లాట్లకే మీరు కంచె ఎందుకు వేశారు అంటే మమ్మల్ని మోసం చేసి ఈ ప్లాట్లను మీరు కబ్జా చేసుకొని మీరు ఫామ్ హౌజులు కట్టుకోవడానికే ఈ పని చేస్తున్నారు. మా ప్లాట్లకు దగ్గరలో కేటీఆర్, జక్కా మేయర్ వెంకటరెడ్డి ఒక లేఅవుట్ చేయటం జరుగుతుంది. ఆ లేఅవుట్లో ఉన్నటువంటి ప్లాట్లు అమ్ముకోవటం కోసము మా ప్లాట్లలో అవి కడతామని చెప్పి ప్రజల్ని మోసగించి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పూనుకున్నారు. మా ప్లాట్లని దోచుకుంటున్నారు. ఇవి 1,50,00,000 విలువైనటువంటి 150 కోట్ల విలువైనటువంటి ప్లాట్లు. ఈ ప్లాట్లని ప్లాండ్గా కేటీఆర్ మరియు మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు కబ్జా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదలము. ఒక్కొక్కరము రూపాయి పోగు వేసుకొని కొనుక్కున్నటువంటి ప్లాట్లను ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టినము, పర్మిషన్లు తీసుకున్నాము. పలుమార్లు ఒక్కొక్క ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది. అయినా కూడా వీళ్ళు ఈ గవర్నమెంట్ భూమి అనే నెపంతో ఇల్లీగల్గా కంచె వేయలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళు అక్రమంగా మా ప్లాట్లకు కంచె నాటడం జరిగింది. వెంటనే ఈ కంచెని తొలగించి మా ప్లాట్లు మాకు అప్పగించే వరకు మా పోరాటం మేము చేస్తాము. కలెక్టర్ కబద్దార్, నువ్వు జాగ్రత్త. మా భూమి కనబడ్డదా నీకు? ఇది గవర్నమెంట్ భూమి అని కంచె నాటిస్తున్నావు.